నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే ఈ మాఘ పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత గురుగారు? పౌర్ణమి ఎప్పుడైనా సరే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కొన్ని విశేషమైన తిథులు ఉంటాయమ్మ. అమ్మవారిని ఆరాధించే తిథుల్లో విశేషమైన తిథులు ఏంటి అంటే చతుర్దశి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి. అందులో మాఘ పౌర్ణమి కొన్ని విశిష్టత ఏమిటి? రకరకాల పౌర్ణములు వస్తాయి కదా. అంటే ఎవరికైనా అపమృత్యు దోషాలు అంటారు. అంటే ఆయుష్ తక్కువ ఏజ్లో చనిపోవడం, 30 ఏళ్ళకే, 20 ఏళ్ళకే, 40 ఏళ్ళకి ఇలా చచ్చిపోతుంటారు కొంతమంది, చూశారు కదా. అయ్యో ఏంటండి ఇలాగా అంటే ఆయుష్ తక్కువగా ఉండడం వల్ల. ఎవరైతే మాఘ పౌర్ణమి నాడు, అదేవిధంగా మొత్తం మాఘమాసము, అందులో పర్టికులర్గా మాఘ ఆదివారాలు, మాఘ పౌర్ణమి, టోటల్ మాఘమాసము, అలాగే మాఘ ఆదివారాలు, చంద్రశేఖర అష్టకం గనక చదివినట్లయితే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. అయితే ఇప్పుడు ఇందులో ఈ మాఘమాసంలో నదీ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నదీ స్నానం చేసి ఒక ఇది ఉంది, ఎలా అంటే మట్టితో లింగాన్ని తయారు చేస్తారు. మట్టితో చక్కగా లింగాన్ని తయారు చేసి ఆ నీరుని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు శివుడికి. ఆదివారాలు ప్రత్యేకంగా సూర్యభగవాను ఆరాధిస్తూ చంద్రశేఖర అష్టకం మాఘాదివారాలు. ఎందుకంటే మనకి సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం వీటిలో సూర్యుడిని కనుక ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి సూర్యారాధన, చంద్రశేఖర అష్టకం చదువుకోవడం. ఇప్పుడు మనకి చూడండి, మార్కండేయుడిని యముడు తరుముకొని వస్తే అప్పుడు ఏం చదివాడు? మార్కండేయుడు చంద్రశేఖర అష్టకమే చదివాడు. యముడిని కూడా ఒక తన్నుదాన్ని శివుడు పంపించేస్తాడు, ఈయనకి అపమృత్యు దోషాన్ని తీసేస్తాడు. చంద్రశేఖర అష్టకం ఎందుకు చదవాలంటే వేరే కూడా చదవచ్చు కదా అంటే, చంద్రుడు ప్రధానంగా ఊపిరికి కారకుడు. వాట్ ఈస్ ద లింక్ ఏంటి అసలు? అదేందుకు చదవాలి? ఓం నమః శివాయ అనుకోవచ్చు కదా, రుద్రం చదువుకోవచ్చు కదా, రకరకాలు చదవచ్చు కదా, ఎందుకు అలాగే చదవాలి? ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్తాం, మీకు తలనొప్పి వచ్చింది, అందులో బోల్డన్ ఉన్నాయండి, తలనొప్పి ట్యాబ్లెట్ 2 రూపాయలు అనుకుందాం. 100 రూపాయల ట్యాబ్లెట్ వేరేది ఉంది వేసుకోండి అంటే మీకు పని చేస్తుందా? తలనొప్పి ట్యాబ్లెట్ తలనొప్పికే పని చేస్తుంది, 2 రూపాయలైనా. 1000 రూపాయల ట్యాబ్లెట్, 1,00,000 రూపాయల ఇంజక్షన్ మీకు పనిచేయదు. ఎందుకంటే దానికోసం డిజైన్ చేయబడింది. అలాగే మనకి శాస్త్రాలు కూడా ఏంటంటే పలానా మంత్రము, పలానా అష్టకము పలానా దానికి పనిచేస్తుందని ఉంటుంది. అలా చంద్రశేఖర అష్టకం ఎవరికైనా జన్మజాతకంలో అష్టమ స్థానము, లగ్నము, తృతీయ స్థానము, మారక దశలు వచ్చాయి అన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు అపమృత్యు దోషాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్బంది ఉంది, ఏదో అయిపోబోతుంది, ఇంకా లాస్ట్ డేస్ అని ఇట్లా కొన్ని ఉంటుంటాయి. అలాంటప్పుడు కనుక వీళ్ళు అది కనుక పాటించగలిగితే, ఒకవేళ వాళ్ళు మంచం మీద ఉన్నారు, వాళ్ళు చేసుకునే స్థితిలో లేరు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చంద్రశేఖర అష్టకం చదివిన పౌర్ణమి రోజు చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే పౌర్ణమి రోజు చలివిడి చేస్తారు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానీ మా చిన్నప్పుడు చాలా చేసేవారు, ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటారు. చలివిడి చేసి దానికి చిమిలి ఉండలు, చలివిడి, ఆకు, ఒక్క, అరటిపల్లి ఇవన్నీ చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామం చదువుతారు. దీనివల్ల ఏమవుతుందంటే, చదివిన తర్వాత ఆ ప్రసాదం ఆ చలివిడి అందరికీ పంచితే, ఇవాళ రేపు చూడండి, మొన్న ఒక యూట్యూబ్లో ఒకటి చూసాం, అమ్మాయికి చక్కగా గవర్నమెంట్ జాబ్, ఒంటరిగా ఉండి విసిగి వచ్చేసి ఆత్మహత్య చేసుకుంది. బోరు కొడుతుందని ఆత్మహత్య చేసుకుంది. అంటే ఎంత మానసికంగా ఎంత వీక్గా ఉన్నారు చెప్పండి. గవర్నమెంట్ జాబ్ ఉండి బోరు కొట్టి చచ్చిపోవడం ఏంటి అసలు? ఇంకోటి ఏదో పాపం మొన్న ఒక ఆవిడ కేరళలో నింద వేసిందని పాపం ఆయన చనిపోయాడు. అంటే అది నిజంగా అవమానకరమైనటువంటి విషయమే. కానీ ఎప్పుడైతే అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి నామాలతో ఆ కిరణాలు పడినటువంటి చలివిడి తీసుకుంటే మనోధైర్యం పెరుగుతుంది. ఎందుకు ఏమవుతుంది, మహా అంటే ఏమవుతుంది? నేను ఒకటే చెప్తాను, చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ ఈ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం ఉన్నా. నేను ఒకటే చెప్తా, ఒక మంత్రం చదువుకోండి. ఇప్పుడు మహా అంటే ఏమవుతుంది, ఇంతకంటే ఏమవుతుంది కదా అని మీ మైండ్కి ఇచ్చేసారు కూడా, అవును అంతకంటే ఏమవుతుంది, ఇంతకంటే ఏమయ్యేది ఏమి ఉండదు, అంతే కదా. అప్పులు ఉన్నాయి, సరే ఇంతకంటే ఈ అప్పుల కంటే 1000 రెట్లు అప్పులు ఉన్నవాడు ఉంటాడు, ఇంకా వాడు బతకట్లేదా? అవమానం జరిగింది, ఇంతకంటే ఎన్నో రెట్ల అవమానాలు జరిగిన వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులు మేమే గెలుస్తాం అది ఇది అనేసి టక్కని ఓడిపోతాడు. 2 రోజులు ట్రోలింగ్ జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది, ఉండదు, మళ్ళీ నార్మలే, ఎవడి పని వాడికి ఉంటుంది. కాకపోతే మనమేంటంటే వాటిని తీసుకుని అయ్యో ఏదో అయిపోతుంది, ఏంటో అయిపోతుంది జీవితం అని అనవసరంగా భయపడుతూ ఉంటాం. అలాంటి మానసిక రుగ్మతలన్నీ పోతాయి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అని చెప్తుంది వేదం.
అందుకే చూడండి, ఎవరి జన్మ జాతకంలో అయినా చంద్రుడు పాడయ్యాడు అనుకోండి, పాడవడం అంటే పాపకత్తిరిలో పడి వాళ్ళు తొందరగా ఎమోషన్కి గురైపోతుంటారు, చిన్న చిన్న విషయాలకి భయపడిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకే వాళ్ళు వెక్స్ అయిపోతుంటారు, ఏదో చేసేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు వాళ్ళకి. ఇలాంటి అన్నిటికీ కూడా మాఘ పౌర్ణమి నాడు చేసేటువంటి ఈ లలితా సహస్రనామాలు చంద్రుడికి చూపిస్తూ చేసేటువంటిది దాని ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది. అది. ధన్యవాదాలు గురుగారు. మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వివరించినందుకు. శ్రీమాత్రే నమః.